అందరికీ నమస్కారం. గత 2 రోజుల నుంచి నన్ను నాతో పాటు భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకుల్ని, ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారితో పాటు ఎమ్మెల్యేలని, ఎంపీలను, ముఖ్య నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేసి గృహ నిర్బంధంలో పెట్టి రాక్షస పాలన సాగిస్తున్నటువంటి ప్రభుత్వ వైఖరిని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. మరి కామారెడ్డిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కి అక్కడ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు వెంకటరమణారెడ్డి గారి మీద దాడి యత్నాన్ని ఖండిస్తూ మరి కామారెడ్డిలో వెళ్లి కామారెడ్డి స్థానిక ఎమ్మెల్యేని పరామర్శించడానికి బయలుదేరుతున్న మమ్మల్ని, నాతో పాటు మా శాసనసభ్యుల్ని, పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారిని నిన్న అరెస్ట్ చేయడం, నిన్న గృహ నిర్బంధం చేయడం, మరి గత 2 రోజుల నుంచి నన్ను గృహ నిర్బంధం చేసి బయటకు వెళ్లకుండా నిర్బంధించడం ఇది అమానుషం. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి ఇది నిదర్శనమని తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ పాలనతో గత ప్రభుత్వం చేసినటువంటి నిరంకుశ పాలనను వీళ్లు కొనసాగిస్తూ అరాచకమైనటువంటి పాలన సాగిస్తా ఉన్నారు. ప్రజాప్రతినిధుల్ని సైతం ఈరోజు అరెస్టు చేసి నిర్బంధించడం, పాలన చేతగానటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇచ్చిన హామీని నెరవేర్చని రేవంత్ రెడ్డి గారు ఈరోజు పూర్తిగా అరాచకమైనటువంటి పాలన కొనసాగిస్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, మరి 2 రోజుల నుంచి కామారెడ్డిలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ మీద విచారణ జరపలేదు. మరి దాడికి పాల్పడే ప్రయత్నం చేసేటువంటి వారిని అరెస్టు చేయలేదు. అక్కడ దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు. బాన్స్వాడలో భారతీయ జనతా పార్టీ నాయకుల మీద దాడి చేసి అమానుషంగా దాడి చేసేటువంటి వారిని వదిలేసి అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ నాయకుల మీద అరాచకం చేస్తా ఉన్నారు. మరి ఇదెక్కడి పాలన? ఇది ప్రతిపక్షాల గొంతు నొక్కడం, నియంత్రితంగా వివరించడం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తీరులోనే వీరు వివరించడం అంతా చూస్తా ఉంటే రేవంత్ రెడ్డి అప్రజాస్వామికంగా ఇచ్చిన హామీని నెరవేర్చలేని స్థితిలో ప్రజల్ని డైవర్ట్ చేసేటువంటి పాలిటిక్స్ చేస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టమైతా ఉన్నది. ఎన్నికల్లో అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఇవ్వలేక ఇటు రైతాంగాన్ని, విద్యార్థుల్ని, యువతని, మహిళల్ని, అన్ని వర్గాల ప్రజానీకాన్ని మోసం చేసి ఇచ్చిన హామీలు నెరవేర్చలేనటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు ఈ రకంగా ప్రతిపక్షాల గొంతు నొక్కడం, అరాచకమైనటువంటి పాలన సాగిస్తా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ వైఫల్యం చెందింది. అనేకమైనటువంటి సంఘటనలు చూస్తా ఉన్నాం. ఈరోజు నిర్మల్లో పాపని స్కూల్కి దించడానికి తల్లిదండ్రులు కారులో వెళ్తా ఉంటే వారిపైన దాడి ప్రయత్నం చేసిన వారిని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. ఒక స్కూల్కి వెళ్లి బోధనలో ఇలాంటి ఇన్సిడెంటే, బాన్స్వాడలో ఇలాంటి ఇన్సిడెంటే. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడంటే అక్కడ పూర్తిగా లా అండ్ ఆర్డర్ గతి తప్పి ఈరోజు ఈ రాష్ట్రం ఒక హోంమంత్రి లేక, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే వ్యవస్థ లేక ఈరోజు పూర్తిగా ఈ వ్యవస్థ అంతా కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి కనబడుతున్నది. మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో గెలిచామని చెప్పేసి విర్రవీగుతా ఉన్నావు కదా, నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టి రుజువు చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. కేవలం ఒక వర్గ ఓటర్లను నమ్ముకొని మున్సిపాలిటీలో మాత్రమే నువ్వు ఎన్నికలు నిర్వహించి వారి ఓట్ల బలంతో ఈరోజు గెలిచినని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి గారు
నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మీరు రుజువు చేసుకొని నిజంగానే ప్రజా వ్యతిరేకత ఈ ప్రజల్లో ఎంత ఉన్నదో ఈ రాష్ట్రంలో ఎంత ఉన్నదో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మీరు నేరుగా నిర్వహిస్తే మీకు అర్థమవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు నిన్న మొన్న ఢిల్లీకి పోయించిన ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ దొరుకుని ఢిల్లీ హైకమాండ్ చెప్పినట్టున్నది. మరి గతంలో ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి క్యాబినెట్ మీటింగ్లు ఈరోజు ఢిల్లీలో జరుగుతూ ఉన్నాయి. ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డికు టార్గెట్ ఇచ్చింది. ఇప్పుడు బీహార్ ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలకు నిధుల లేమి ఉన్నదని రేవంత్ రెడ్డికి ఒక టార్గెట్ ఇస్తే రైతు బంధు కోసం జమ చేసి మొన్న 9,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకుని రైతు బంధు కోసము రైతులకు ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు రైతులకు ఇవ్వకుండా ఆ డబ్బును కాంట్రాక్టర్లకు ఇచ్చి కాంట్రాక్టర్ల సొమ్ముతోటి కమిషన్లతోటి ఈరోజు ఢిల్లీకి పబ్బం కట్టడానికి ఒక పథకం వేసి ఈరోజు రైతు బంధును ఎగబొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ 9,000 కోట్ల రూపాయలు రైతు బంధు కోసము లోన్ తీసుకొచ్చి రైతు బంధుకి ఇవ్వకుండా ఈ సొమ్ము పూర్తిగా కాంట్రాక్టర్కి పెట్టి కాంట్రాక్టర్ ఇచ్చేటువంటి కమిషన్లని ఢిల్లీకి పబ్బం కట్టడానికి రేపు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ఫండ్గా మీరు ఇస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నా. కేవలం ఢిల్లీకి పబ్బం కట్టడానికి నెలకొకసారి ఢిల్లీ పోయేటువంటి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల మీద రాష్ట్ర ప్రజా సంక్షేమం మీద మీకు ఏ పార్టీ ఆలోచన గౌరవం ఉన్నది? ఈ రోజు వరకు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక 6 గ్యారెంటీలకు చట్టబద్ధత ఇవ్వక మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ ఒక్క హామీ గురించి ఆలోచన చేయకుండా చివరకు రైతు బంధు లాంటి రన్నింగ్ స్కీమ్స్ ని కూడా ఆపేసి ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఈరోజు విద్యార్థులు ఫీ రియంబర్స్మెంట్ వస్తుందని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతే వాళ్ళకి సర్టిఫికెట్ రావాలంటే ఫీజు కట్టాలా. మీరు ఫీజు కట్టకుంటే పిల్లల సర్టిఫికెట్లు అయిపోతాయి. మళ్ళీ తల్లిదండ్రుల మీద భారం పడి వాళ్ళు ఎక్కడి నుంచో అప్పు తెచ్చో లేకుంటే బంగారం అమ్ముకొని ఈరోజు మళ్ళీ డబ్బులు కట్టే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ కి పూర్తిగా తూట్లు పొడిచినటువంటి రేవంత్ రెడ్డి గవి చాతనైతలేవు. కానీ ప్రతిపక్షాల గొంతు నొక్కడం, అమానుషంగా ఈరోజు మమ్మల్ని నిర్బంధించడం, నిర్బంధిక పాలన సాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి నేరుగా సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఈ నెల 10వ తారీఖు రోజు రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన 9,000 కోట్ల రూపాయలు ఏం చేసినావు? రైతు బంధు కోసం ఇస్తామన్నటువంటి 9,000 కోట్ల రూపాయలు రైతు బంధుకు ఇవ్వకుండా కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు ఇచ్చి ఆ డబ్బులు ఢిల్లీకి పంపుతున్నమాట వాస్తవం కాదా? ఎందుకంటే కేరళ, తమిళనాడు, అస్సాం, బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఆ ఎన్నికల్లో నిధుల కోసం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నీకు ఆదేశిస్తే ఈరోజు 9,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చి ఆ డబ్బుతోటి నువ్వు ఢిల్లీకి పబ్బం కడుతున్నమాట వాస్తవం కాదని అడుగుతున్నా. రైతు భరోసాతో పాటు రైతు కూలీలకు ఇవ్వాల్సిన డబ్బు అదే మాదిరిగా ఈరోజు దాదాపుగా 140% అప్పు తీసుకొచ్చిండు. ఈ రాష్ట్రంలో దాదాపు ఇప్పటి వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 81,000 కోట్ల రూపాయలు అంటే 140% మీకు ఉన్నటువంటి ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి 140% అప్పు తీసుకొచ్చి ఈరోజు కనీసం రైతు బంధు కూడా ఇవ్వలేని పరిస్థితి, ఇస్తామన్నటువంటి పెన్షన్లు 2,000 4,000 చేయలేనటువంటి పరిస్థితి, కొత్తగా పెన్షన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి, విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఎందుకు దాపురించింది? పూర్తిగా నువ్వు ఈ రాష్ట్రం పాలన మీద పూర్తిగా గాడి తప్పి నీ కంట్రోల్ తప్పిన మాట వాస్తవం కాదా? ఈరోజు కేవలం కమిషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం, కుంభకోణాల కోసం మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నది తప్ప నిజంగా ఈ ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కోసం ఏ రోజున ఈ ప్రభుత్వం ఆలోచన చేసిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. పూర్తిగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా నేను అడుగుతా ఉన్నాను. రేపు మీరు కేబినెట్ మీటింగ్ ఉన్నట్టుగా పేపర్లో వచ్చింది.
మరి కేబినెట్ మీటింగ్ లో మీరు ఇప్పటికైనా నిర్ణయం తీసుకొని రైతు భరోసాని వెంటనే వెయ్యాలని, ఫీ రియంబర్స్మెంట్ కి నిధులు రిలీజ్ చేయాలని, రిటైర్డ్ ఎంప్లాయీస్ విషయంలో వారికి ఇవ్వాల్సినటువంటి ఎరియర్స్ ని వెంటనే రిలీజ్ చేసి వారిని ఆదుకోవాలని, ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి డిఎల్ విషయంలో వారి పెండింగ్ బిల్స్ విషయంలో వెంటనే ఇవ్వాలని, వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి మరి ప్రజా పంచాయతీరాజ్ చట్టాన్ని కాపాడాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. కేవలం కేబినెట్ మీటింగ్ పెట్టేసుకొని ఐవాష్ మీటింగ్లతోటి మీరు ఛాయలు టిఫిన్లు చేసి బయటకు రావడం కాదు. ఈ ప్రజా సమస్యల మీద చర్చ జరగాల, ప్రజా సమస్యల అంశం లోపల నిర్ణయాలు జరగాల. మీరు ఇస్తామన్నటువంటి హామీలు ఆన్ గోయింగ్ స్కీమ్ల నిధులు రిలీజ్ చేయాలా. దాని తర్వాత పంచాయతీరాజ్ చట్టానికి తూట్లు కూడకుండా వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. థ్యాంక్ యూ. Okay.